రంగంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడు జరిగి 9 మంది కార్మికులు మృతి చెందారు. శక్తి జిల్లా సింగతరాయిలోని వేదాంత పవర్ ప్లాంట్లో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా వారిలో 9 మంది చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం ప్రస్తుతం తెలియలేదు. ఈ పేలుడు ఎంత భీకరంగా ఉందంటే ప్లాంట్ పరిసరాలు ఒక్కసారిగా కుదుపులకు లోనాయి. పేలుడు తీవ్రతకు ప్లాంట్ ప్రాంగణం పొగతో నిండిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక కార్మికులు ప్రాణ రక్షణ కోసం పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ నెలకొన్న తొక్కిసలాట పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. మంటలు అలుముకోవడంతో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని శక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ స్వయంగా ధృవీకరించారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాయి. ప్లాంట్ లోపల ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపం అని, లేక భద్రతా ప్రమాణాలను విస్మరించడం వల్లే ఈ అపశృతి జరిగిందని భావిస్తున్నారు. ప్లాంట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరగాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎటువంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు జరిపి ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఒక్క ప్రమాదం 9 కుటుంబాల్లోని ఆశలను బూడిద చేసింది. ఈ హాస్పిటల్ కారిడార్లో కార్మికుల బంధువుల ఆర్తనాదాలు వినడానికి గుండెలు రాయలు చేసుకోవాల్సి వస్తుంది. నిన్నటి వరకు తమతో కలిసి పనిచేసిన వారు నేడు శవాలై రావడం చూసి తోటి కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు.